నృసింహ స్తోత్రం యొక్క శక్తి. శ్రీ నృసింహ స్తోత్రం అంటే ఏమిటి? శ్రీ నృసింహ స్తోత్రం భగవంతుని నృసింహ స్వరూపానికి అంకితమైన పవిత్రమైన ప్రార్థన. ఇది భక్తులలో భయం తొలగించి, రక్షణను కల్పించే గొప్ప శక్తివంతమైన స్తోత్రంగా పరిగణించబడుతుంది. ఇది శక్తివంతమైన స్తోత్రంగా ఎందుకు పరిగణించబడుతుంది? ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా భయం నశించి, ఆత్మ సంబంధిత బలం మరియు ఆధ్యాత్మిక రక్షణ లభిస్తాయి. ఇది భగవంతుని దివ్య శక్తితో అనుసంధానమయ్యే మంత్రాల సమాహారంగా ఉంటుంది. దీని చరిత్రపై ఒక క్షణిక చూపు. ప్రాచీన గ్రంథాలలో ఉద్భవించిన ఈ స్తోత్రం, భక్తులు మరియు ఋషులు తమకు ఆపదలను తొలగించడానికి నృసింహుని కృపను కోరుతూ స్వరచించినది. ప్రహ్లాదుడి కథతో ఈ స్తోత్రం వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం పొందింది. దైవ స్వరూపం. నృసింహస్వామి. నృసింహ అవతార మహాత్మ్యం. నృసింహస్వామి ధర్మ రక్షకునిగా మరియు భక్తుల రక్షణకర్తగా ప్రసిద్ధి చెందారు. ప్రహ్లాదుడి భక్తిని పరిరక్షించి, హిరణ్యకశిపుని వధించి ధర్మం పునరుద్ధరించడం ఈ అవతార లక్ష్యం. నృసింహుని దివ్య స్వరూపం మరియు లక్షణాలు. ఆయన మనిషిసింహ రూపం భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాల మధ్య ఉండే శక్తిని సూచిస్తుంది. ఉగ్రదృష్టి, బలమైన గోర్లు మరియు దయామయమైన హృదయం ఆయన స్వరూపానికి ప్రత్యేకతను ఇస్తాయి. ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుడి కథ. ప్రహ్లాదుడు భక్తిలో అచంచలుడిగా ఉండగా, ఆయన తండ్రి హిరణ్యకశిపుడు భగవంతుని ఎదిరించాడు. ఒక స్తంభం నుండి నృసింహుడు అవతరించి ధర్మాన్ని నిలబెట్టారు. భక్తుల రక్షణకర్తగా నిలిచారు. స్తోత్రం శ్లోకాల లోతైన అర్థం. ప్రధాన శ్లోకాల వివరణ మరియు సంకేతాలు. ప్రతి శ్లోకం రక్షణ, భక్తి మరియు విమోచన విషయాలను చాటుతుంది. ఉదాహరణకు, నృసింహుని కరుణగాథని గూర్చిన శ్లోకాలు భక్తులకు భద్రత మరియు ఆశ్రయాన్ని సూచిస్తాయి. రక్షణ, విమోచన మరియు భక్తి విషయాలు. ఈ స్తోత్రం భక్తుల రక్షణకర్తగా నృసింహుని పాత్రను, సాంసారిక బంధనాల నుంచి విముక్తిని మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. పఠన శక్తి మరియు మనస్సు. ఆత్మపై ప్రభావం. స్తోత్రాన్ని పఠించడం వల్ల మనస్సు శాంతిని పొందుతుంది మరియు భగవంతుని దివ్య శక్తితో అనుసంధానం కలుగుతుంది. ఆధునిక జీవనంలో స్తోత్రం అన్వయనం, భయం మరియు ప్రతికూల భావాలను అధిగమించడం. ఈ స్తోత్రం భక్తికి ఆశ్రయంగా ఉంటూ భయాలు, ఆందోళనలను తొలగిస్తుంది. సాహసం మరియు సహనాన్ని పెంపొందించడం. ప్రహ్లాదుడి ఉదాహరణ సాహసం మరియు అచంచలత్వానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. దైవంతో దృఢమైన అనుబంధాన్ని పెంచుకోవడం. రోజూ పఠించడం భక్తిలో నిబద్ధతను పెంచి, దైవానుగ్రహానికి దగ్గర చేస్తుంది. ముగింపు. శ్రీ నృసింహ స్తోత్ర శక్తిని ఆచరణలోకి తేవడం. ప్రమాణితమైన పఠన ప్రాముఖ్యత. నిత్య పఠనం జీవితాన్ని ధర్మపదంలో నడిపిస్తుంది మరియు దివ్య శక్తిని అందిస్తుంది. స్తోత్రం ఎలా స్ఫూర్తిని మరియు శక్తిని ఇస్తుంది? దీని శ్లోకాలపై ఆధ్యాత్మికమైన ధ్యానం మనస్సుకు బలం మరియు ఆత్మకు ప్రశాంతి కలిగిస్తుంది. ఆహ్వానం. ఈ ప్రాచీన స్తోత్రాన్ని స్వీకరించి, దాని మార్గదర్శక శక్తిని మీ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఉగ్రం వీరం మహావిష్ణుం. జ్వలంతం సర్వతో ముఖం. నృసింహం భీషణం భద్రం. మృత్యుం నమామ్యహం. శ్లోకం భావార్థం. ఉగ్రం వీరం. భగవంతుడు ఉగ్రస్వరూపంలో ఉన్న వీరుడు. మహావిష్ణువు స్వరూపమైన నృసింహుడు. జ్వలంతం సర్వతో ముఖం. ఆయన అగ్నిజ్వాలలను అన్ని దిశల్లో వ్యాపింపజేస్తూ ఉన్నారు. నృసింహం భీషణం భద్రం. భయంకరమైన భక్తుల కోసం మంగళకరమైన నృసింహస్వామి. మృత్యుం నమామ్యహం. మరణం మీద కూడా అధిపతి అయిన నృసింహస్వామికి నమస్కారం చేస్తున్నాను. ఈ శ్లోకాన్ని నిత్య పఠన చేయడం వల్ల భయం, ప్రతికూలతలు తొలగిపోతాయి మరియు దైవరక్షణ కలుగుతుంది.